కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కోసమే కాదు, మనం చేసే దుష్కర్మలను పోగొట్టి, మన పాపములను పోగొట్టి, అంతర తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించటానికి పెట్టే దీపం కార్తీక దీపం. హరిహరాతులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మికత చింతనతో మనిషి తన అంతరాలను తొలగించుకొని మోక్ష మార్గానికి సోపానాలు వేసుకునే ప్రయత్నమే దీపతోరణం. ఇందులో విశిష్టమైనది కార్తీక పౌర్ణమి రోజున వెలిగే జ్వాలా తోరణం, కృత్రికా తోరణం. కార్తీక పౌర్ణమి సాయం సమయంలో ప్రమిదల్లో చమురు పోసి దీపాలను వెలిగించే ఆచారం ఆసేతు హిమాచలం ఉంది. ప్రతి ఇంటి గుమ్మం నందు దీపాల వరస మినుకు మినుకుమంటూ ఉంటుంది. అనాదిగా ఈ రోజున కనీసం ఒక్క దీపమైనా ఇంటింట వెలిగించాలని శాస్త్రం చెబుతుంది. ఈ దీపం వెలిగిస్తూ ఈ రోజున ఎవరి దీపమున ఆవాహన చెయ్యవలనో ఆ మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో, ఈ దీపజ్యోతి ఎవరి మీద ప్రసరిస్తుందో వారు పాపముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందురుకాక అని శాస్త్ర ప్రవచనం. కృతికా పూర్ణమి నాడు దీపములో ఈశ్వరుని ఆవాహన చేసి ఈ దీపజ్వాలను చూచినంతనే, ఈ దీపజ్వాల కాంతి మనపై పడిన వెంటనే చూచుటకు శక్తి కల జీవులు, శక్తి లేని జీవులు ఏవి అయిననో వాని పాపములు నశించాలి అంటూ ప్రార్థన చేస్తారు. పాపములు తొలగి లోకా సమస్తా సుఖినో భవంతు అనే సంకల్పం ఋషులు వెల్లబుచ్చారు. కృతికా నక్షత్రం, పూర్ణిమ తిథి రెండూ ఈరోజు కలిసి వచ్చాయి. నక్షత్రం ఒకరోజున, పూర్ణిమ ఒకరోజున వచ్చే సందర్భమూ ఉంది. దేవాలయాలకు కృతికా నక్షత్రమే ముఖ్యం. తిరువన్నామలైలో కృతికా నక్షత్రంన కృతికా దీపం వెలిగిస్తారు. ఇండ్లలో పూర్ణిమ నాడు దీపాలు పెడతారు. దీపాలను వెలిగించి ఆ దీపకలికా జ్యోతిలో ఉమాదేవి సహిత త్రయంబక మూర్తినో దామోదరమూర్తినో ఆవాహనం చేసి కీటాహ పతంగాహ అనే శ్లోకం చదువుతారు. ఈ దీప దర్శనం వలన మనుష్యుల పాపమే కాదు, పశుపక్షి కీటకముల పాపములు సైతం నశిస్తాయి. మన మలిపుట్టుక ఏదో మనకు తెలియదు. మనం ఏ మ్రానైనా కావచ్చు, లేక ఏ మసకమైనా కావచ్చు. అందుచేతనే సమస్త ప్రాణకోటికి పాప నివృత్తి ప్రసాదించాలి అంటూ ప్రార్థన చేస్తూ దీపాన్ని వెలిగించడమే మన కర్తవ్యం. జ్వాలా దర్శనం చేసే జనుల పాపములే కాదు, కీటాహ పురుగులు, పతంగాహ పక్షులు, మశకాహ దోమలు, వృక్షాహ చెట్లు, వీటన్నిటికీ జన్మ నివృత్తి కావాలి. చెట్లు, చేమలు, లతలు కొన్ని రోజులు నీరు పొయ్యకపోతే వాడిపోతాయి, శోషిస్తాయి కూడా. ఇది మనం ఎరిగిందే. కాని వాని జన్మ సైతం నివృత్తి కావాలి. జలములో ఉండే చేపలు, ఇతర జలజీవములు, స్థలే స్థావరాలైన జంతువులు దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగినః త్రయంబకుని ఆవాహనం చేసిన దీపము చూచినంతనే, ఆ దీపజ్వాల యొక్క వెలుతురు వానిపై పడినంతనే పుష్టివర్ధకుడైన మహేశ్వరుని కృపచే సమస్త జీవులకు పాప నివృత్తి కావాలనని కరుణా స్వరూపులైన మహర్షులు ప్రార్థించి ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో చాలా దూరంలో ఉండే వారికి కూడా తెలిసే విధంగా పెద్ద గోపురంలాగా చెత్త చెదారం వేసి మంట వేస్తారు. ఆలయంలో నుండి ఈశ్వరుని ఆవాహన చేసిన ఒక దీపాన్ని తెచ్చి ఆ చెత్తను వెలిగిస్తారు. తిరువన్నామలైలో పర్వత శిఖరముపై అన్నామలై దీపమని మైళ్ళ కొలది తెలిసే రీతిగా దీపాన్ని వెలిగిస్తారు.
ద్విపాదులైనను చతుష్పాత్తులైనను లోకం అంతా క్షేమంగా ఉండాలి. కొన్నింటికి పాదములే ఉండవు, వానిదొక వింత జన్మ. మరికొన్ని జీవాలకు వేళ్ల కొలది కాళ్ళు, అవి సహస్రపాదులు. తే ద్విపాద్ చతుష్పావ్ అని వేదములో చెప్పబడింది. సకలము క్షేమముగా ఉండాలి అని మనం ప్రార్థన చెయ్యాలి. మనము మాత్రమే క్షేమంగా ఉంటే చాలదు. లోకా సమస్త సుఖినో భవంతు అని అన్ని లోకాల సుఖము కూడా కోరాలి అంటూ దీపాన్ని వెలిగించాలి. మరొక విశేషం ఏమంటే, శివాలయంలోనూ వైష్ణవాలయంలోనూ కూడా చేసే ఉత్సవం కృతికా నక్షత్ర దీపోత్సవం రెండూ ఒకటే. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఉత్సవం విశేషం. కాని అన్ని గుడులలో అన్ని క్షేత్రాలలో ఒకే రోజున విశేషముగా మూర్తి భేదము లేకుండా చేసే ఉత్సవం ఇదే. లోకా సమస్తా సుఖినో భవంతు అనే వ్యాఖ్యానికి ఇది వ్యాఖ్యానమా అన్నట్లు ఉంటుంది. ఈనాడు దీపదర్శనం చేసే సమస్త ప్రాణకోటికి జన్మ నివృత్తి అవుతుంది. అందుచేతనే మనం కృత్తికా పూర్ణిమ నాడు అంటే కార్తీక మాసమున పౌర్ణమి నాడు దీపదర్శనము చేసి దామోదరుని ఉమాసహిత త్రయంబక మూర్తిని ఆ దీపజ్వాలలో ఆవాహనం చేసి ఆ ప్రకాశ ప్రసరణముచే పాప నివృత్తులమై లోకుల క్షేమానికై ప్రార్థించుటే మన కర్తవ్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.